వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం వైసీపీ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తన కృషి ఉందని అన్నారు చంద్రబాబు. అప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం, ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నడుం బిగించామని కూడా అన్నారు చంద్రబాబు. 6,700 కోట్లు రిలీజ్ చేశాం. విద్యార్థులకైతే 1000 కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకి ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం. పోలీసులకు, చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి 6,700 కోట్లు ఇచ్చాం. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రం హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఐటీ విధానం వల్ల లాభం వస్తున్న ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నేను అందుకే మళ్లీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. 14-19లో 13.5% పెరిగాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 10 కంటే తగ్గిపోయాం. నిన్నొచ్చిన మళ్లీ ఒక సంవత్సరంలోనే 12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా